హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరునాను నిన్నటి హనుమాన్ జయంతి పండగని ఇంట్లోనే నేను ఎంత సింపుల్గా చేసుకున్నాను అనే పూజా విధానాన్ని ఈ వీడియోలో చూపిస్తానండి. సారీ అండి, వీడియో వదలడం లేట్ అయింది. ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది, ఏమీ అనుకోవద్దు. అయితే ఇక ఆ పూజా విధానాన్ని సింపుల్గా చూపిస్తానండి. మార్నింగే నేనైతే తులసి పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. తర్వాత ఇంట్లో కావాల్సిన ఇవాళ స్పెషల్ కదండి, హనుమాన్ జయంతి కదా, చక్కగా ఆ స్వామికి పూజ చేసుకోవడానికి సంబారాలు అనేవి అలా తెచ్చిపెట్టుకున్నాను. మన ఇంట్లో రెగ్యులర్గా పూజ గదిలో గంట అనేది ఉంటుందండి. ఆ గంట పైన ఇలాగ ఆంజనేయ స్వామి కానీ, గరుత్మంతుడు కానీ, నందీశ్వరుడు కానీ ఉన్న గంటలు అయితే దొరుకుతాయి కదా బయట. నా దగ్గర నందీశ్వరుడితో కూడిన చిన్న గంట అయితే ఉండేదండి. ఇక మన గృహప్రవేశానికి అన్నయ్య వాళ్ళు నాకు మనీ ఇచ్చారండి బట్టల కోసం. అయితే నా దగ్గర బట్టలు కొనుక్కోగా మిగిలిన ఆ డబ్బులతోటి చక్కగా గుర్తుగా ఉండాలని చెప్పేసి ఇలా పూజ గదిలోకి ఆంజనేయ స్వామితో కూడిన ఈ గంటనైతే తీసుకున్నానండి. అయితే నాకైతే చాలా చాలా ఇష్టం. నిలువుగా అలా నుంచున్న ఆంజనేయ స్వామి విగ్రహం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే కనుక రామ పరివారంతో కూడిన ఆంజనేయ స్వామికి పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఈ సంవత్సరం చక్కగా హనుమయ్యని ఇలా గంట రూపంగా పెట్టుకొని ఇక ఆ హనుమయ్యకే చక్కగా పూజ అయితే చేసుకుంటానండి. ఇక ముందుగా అయితే పూజ గదంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. అంటే ఎప్పుడు వీలుగా అనిపిస్తే అప్పుడు నేను క్లీన్ చేసేసుకుంటానండి. ఈరోజే చేయాలి, ఈరోజు చేయకూడదు అనేది ఏమి నాకు పట్టింపు అనేది ఉండదు. కాబట్టి ఇంకా మనకి సౌకర్యం కూడా చూసుకోవాలి కదండి. ఇంట్లో పిల్లల్ని అన్నీ చూసుకొని ఇవన్నీ చూసుకోవాలంటే కష్టం. కాబట్టి ఎప్పుడు అనుకూలంగా మనకి బాగుంది అనుకుంటే అప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకోవడమే. ఇంకా తర్వాత ఆంజనేయ స్వామికి ముందైతే పూజ చేసుకునే ముందు నిత్య పూజ అనేది ఉంటుంది కదండి మనకి. అలాగే నేను నిత్య పూజలోను అఖండ దీపం అనేది పెట్టుకుంటానండి. ఆ అఖండ దీపానికి ఇలాగ మనం ఏంటంటే ఒక మట్టి ప్రమిదను తీసుకున్నప్పుడు దానికి ఆ ఒత్తు అలా పైన వేసినప్పుడు అదంతా కాలిపోయి నల్లగా అయిపోవడం, లేదంటే కాగడాలాగా ఉండే కొద్దీ ఒత్తు అనేది పెద్దగా వెలగడం అలా అవుతూ ఉంటుంది. కాబట్టి నేనైతే పూజా సామాగ్రి షాప్లో ఒక నాలికలని దొరుకుతాయండి మనకి. ఈ మధ్యలో వేసి చక్కగా ఒత్తు నిలబడేటట్టుగా నాలికలని దొరుకుతాయి. అవి అయితే తెచ్చుకున్నాను, అవి చూపిస్తానండి మీకు ఇప్పుడు. అయితే ముందుగా ఆ మట్టి ప్రమిదను కదలకుండా అటు ఇటు తొనికిసలాడకుండా ఉండడానికి బేస్ అనేది కరెక్ట్గా ఉండేటట్టుగా ఇలా బౌల్లో చక్కగా అరేంజ్ చేసేసుకున్నానండి ఇత్తడిది. అయితే ఇక అందులో వేసే ఒత్తు ఏదైతే ఉంటుందో అఖండ దీపానికి వేసే ఒత్తు లావుగా పేనుకోవాలండి. నేనైతే రెడీమేడ్ అసలు బయట నుంచి తీసుకురాను. ఎలాంటి ఒత్తులైనా సరే ఇంట్లోనే దూదితోటి చేసుకుంటానండి. అయితే ఇది ఏంటంటే లావుగా పేనాలంటే కనుక నేను 3 ఒత్తులు అయితే కంపల్సరీ వేస్తానండి. ఇంకా ఈ 3 ఒత్తులకి కూడాను ఇలా చక్కగా విడిగా పేనుకొని ఆ మూడిట్లని కూడా ఇలా విడివిడిగా తీసుకున్న తర్వాత ఆ మూడిట్లని కలిపి మనం ఒకటి ఒత్తుగా చక్కగా నలుపుకొని ఒత్తుకున్నామంటే కనుక లావుగా మనకి సరిపడా ఒత్తు అనేది తయారైపోతుందండి. ఇప్పుడు ఈ ఒత్తిని నాలిక మీద పెట్టి చూపిస్తానండి. ఇత్తడివి మనకి పూజా సామానం అమ్ముతారు కదా, ఆ షాపుల్లో ఇలా నాలికలు అని అడిగితే ఇస్తారండి. దీన్ని ఏంటంటే కింద పలుచగా కాయిన్ లాగా ఉండి దానిపైన ఇలాగ ఉంటుందన్నమాట. దాన్ని నాలిక అంటన్నమాట. అయితే అది ఇలా పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇది మనకి కింద లైట్ వెయిట్ అండి, రేకులాగా ఉంటుంది. అదేమవుతుందంటే మనకి తేలిపోవడం అలా అవుతుంది ఆయిల్ వేసేసరికి. తర్వాత ఏంటంటే ఒత్తు కూడా జారిపోయినట్టు అవుతుందండి. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ నేను ఇలాంటిది కూడా ఒకటి తెచ్చిపెట్టుకున్నానండి. ఇదేంటంటే మనకి హోల్ లాగా మధ్యలోకి ఒత్తు లోపలికి వెళ్ళి జారదండి. మనం పైకి లాగితేనే తప్ప కిందకి జారిపోవడం అంటూ ఏమీ ఉండదు. అందులో ఇది తేలిపోవడం కూడా ఉండదండి. చక్కగా 3 పాదాల మీద అలా కూర్చున్నట్టుగా బాగుందని చెప్పేసి సరే ఈసారి ఇది ట్రై చేద్దామని చెప్పేసి ఇది పెట్టానండి. లాస్ట్ మంత్ నేను పెట్టినప్పుడు ఫస్ట్ చూపించిన ఆ నాలిక పెట్టాను కానీ తేలిపోతుందని చెప్పి మళ్ళీ కాయిన్స్ అవి రూపాయి కాయిన్స్ అవి వేయడం అలా చేశాను. కానీ ఈసారి మాత్రం ఇంకా అలా చేసే పని లేదండి. ఇదైతే బాగుంది, నేను వాడి చూశాను, చాలా బాగుందండి. అయితే మనం ఏదైనా మనం వేయాలనుకుంటున్న ఆయిల్ని చక్కగా దాంట్లో నిండుగా ఫుల్గా వేసేయచ్చు. హైట్ కూడా ఈ ఒత్తు అయితే సరిపోయిందండి కరెక్ట్గాను. ఇంకా అది లోపలికి మన నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి కులదైవం ఉన్నారు కదా, ఆ స్వామి దగ్గరే చక్కగా ఆ దీపాన్ని లోపలికి పెట్టామంటే మనకి గాలి అనేది ఎక్కువ తగలకుండా కొండెక్కకుండా వెలుగుతుంది నిదానంగా అని చెప్పి అలా పెట్టేసుకున్నాను. అలాగే ఇగోండి దశావతారాలతో కూడిన లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటో అండి. మా వారు వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పాను కదండి. ఇక ఆ ఫోటోనే ఇది. అయితే పెద్దగా పూజ గదిలో మనం ఎక్కువ పెట్టేసుకునే కన్నా ఇలా సింపుల్గా పెట్టుకోవడం వల్ల మనకి తుడుచుకోవడానికి చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా, ఈజీగానే ఒక చిన్ని పటం అనేది తీసుకురమ్మని చెప్పానండి. ఇంక ఎప్పుడు నా పూజ గదిలో మీరు చూస్తూనే ఉంటారు లక్ష్మీదేవి, తర్వాత వెంకటేశ్వర స్వామి వారు, విష్ణుమూర్తి అండి, సత్యనారాయణ స్వామి వారి పటం ఒకటి, తర్వాత సీతారాముల లక్ష్మణ సమేత
ఒక ఫోటో ఒకటి ఉంటుందండి, అంతే నా దగ్గర. ఇవి సింపుల్గా పెట్టుకుంటానండి, ఎందుకంటే మనం మెయింటైన్ చేయడమే కదండి, దాని తర్వాత మన పిల్లలు కూడా ఆ పూజ గదిని చక్కగా నీట్గా మెయింటైన్ చేయాలంటే సింపుల్గా ఈ రోజుల్లో హడావిడిగా ఉన్నప్పుడు ఇవన్నీ తుడిచి చేసి పెట్టి అన్నీ చేయాలంటే కనుక అవ్వదండి. అలా కూడా స్కిప్ చేసేస్తారు. కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేటట్టుగానే పిల్లలు కూడా చేసే విధంగా నేనైతే పూజ గదిని అరేంజ్ చేసి పెట్టుకుంటాను. అఖండ దీపాన్ని తర్వాత ఇంట్లో నిత్య పూజలో వెలిగించుకునే దీపాలని వెలిగించుకున్నాక ఇక 4 పుష్పాలని తులసి తీర్థాన్ని స్వామివారికి సమర్పించానండి. ఇక ఆంజనేయ స్వామిని పట్టు వస్త్రం మీద తమలపాకు పెట్టుకుని చక్కగా స్వామివారి ప్రతిష్ఠించుకుని ఇక ఆయనకి అభిషేకాలు అర్చనలు ఇవన్నీ ఎంత ఇష్టమో నాకైతే తెలియదు కానండి, ఈ సింధూరం అంటే మాత్రం చాలా ఇష్టమండి. ఎందుకంటారా, దీని వెనకమాల ఒక కథ కూడా నేను విన్నానండి. అదేంటంటే సీతమ్మ తల్లి నుదుట్లో ఉన్న సింధూరాన్ని చూసి రామయ్య తండ్రి ఎంతో సంతోషపడేవారండి. మన స్వామికేమో ఆంజనేయునికేమో రామయ్య తండ్రి అంటే ప్రాణం. అయితే ఆ స్వామికి అంత ఇష్టమైన ఆ సింధూరాన్ని చూసి అంత సంతోషపడుతున్నారు కదా, సరే అని చెప్పేసి ఆయన ఒళ్ళంతా పులుముకొని రామయ్య తండ్రి వెనకమాలే వచ్చి నుంచున్నారంటండి. అయితే చూడగానే హనుమ అని చెప్పి గుండెలకు హత్తుకొని ఎంతో సంతోషపడ్డారంటండి. అయితే ఆ సింధూరాన్ని నేను కూడా ఇవాళ స్వామివారికి సమర్పించాలని చెప్పేసి ఇలా చక్కగా సింధూరం పులిమి ఆయన్ని సంతోషపెట్టానని నేను అనుకుంటున్నానండి. అలాగే ఇక ఆకు పూజ అండి, ఆకు పూజలో కూడా ఆయన జై హనుమాన్ అనే కన్నా జై శ్రీరామ్ అంటే మన వెనకమాలే కూర్చొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రామ్ అని భజన చేస్తూ ఉంటారంటండి. అయితే ఆ శ్రీరామ నామాన్నే పెట్టి నేనైతే ఆకు పూజ అనేది చేసుకున్నానండి. అలాగే 4 పుష్పాలను కూడా చక్కగా సమర్పించి స్వామిని ఇలా అయితే అలంకరించుకున్నాను. అలాగే మనకి నేను ఎప్పుడు కూడా మీరు గోవిందనామాలు రాస్తానని చెప్పాను కదండి, అలాగే ఈరోజు నేను జై శ్రీరామ్ అని చెప్పేసి చక్కగా ఆ నామాలను కూడా కాసేపు అలా పుస్తకంలో రాసుకున్న తర్వాత ఇక మన ఇంటి దగ్గర ఉన్న మీకు భగవద్గీత రామాయణం పుస్తకాలు నా దగ్గర ఎప్పుడు ఉంటాయని మీకు తెలుసండి. ఆ రామాయణాన్ని నేనైతే ఇవాళ ఒక 2-3 పేజీలు చక్కగా చదువుకొని స్వామివారిని నేను సంతోషపెట్టానని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆ ఆంజనేయునికి అంతకన్నా ఇంకా బలము, ఆయనకు కావలసిన సంతోషము ఇంకేమీ లేదండి. అదే కదా, రామనామం ఎక్కడున్నదో మన ఆంజనేయుడు అక్కడే ఉంటాడండి. అందులోనూ ఆంజనేయ స్వామి పుట్టిన రోజు తిథి మీకు అనేది ఇప్పుడు చెప్తానండి. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథిలో మందవాసరి అంటే శనివారం రోజున పూర్వభద్ర నక్షత్రంలో స్వామి జన్మించారండి. అయితే ఈ భూమి మీద చిరంజీవిగా ఉన్న ఆ చిరంజీవుడు పుట్టినరోజు ఇదే రోజండి, ఇది తిథి మాట. అయితే పోయిన నెలలో జరిగింది విజయోత్సవం అండి. చాలామంది అపోహ పడుతున్నారండి, పుట్టినరోజు అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఏంటి అని అనేసి చాలామంది అంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు క్లియర్గా చెప్పచ్చు, ఈరోజు స్వామివారి అసలైన పుట్టినరోజు అండి. ఆ రోజున విజయోత్సవం అంటే లంకలో రావణుడితో ఎంతలా పోరాడి మన సీతమ్మ తల్లిని రామయ్య తండ్రి దగ్గరికి చేర్చడానికి ఆయన పోషించిన పాత్ర మనందరికీ తెలిసిందేనండి. అంతటి ఆ హనుమంతునికి మనం కొంచెం కృతజ్ఞతగా మనం చూపించుకునే ఆ రోజు ఆ విజయోత్సవం అండి. ఆ రోజున ఈ హనుమాన్ జయంతి రోజున ఈ 2 రోజుల్లో కూడాను వీలైనంత వరకు అన్నదానాలు చేస్తూ చక్కగా ఎంతో రంగరంగ వైభవంగా చక్కగా స్వామివారి జయంతిని చక్కగా విజయోత్సవాన్ని రెండింటిని కూడా మనం జరుపుకుంటున్నాము. అలాగే స్వామివారికి నేను ఇవాళ నైవేద్యంగా అరటిపళ్ళను కొబ్బరికాయను నివేదించి కాస్త దీపాన్ని స్వామివారికి అయితే సమర్పిస్తున్నానండి. ఇదండి సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా చక్కగా పూజ చేసుకోవచ్చు. మీకు వీలైనంత వరకు కూడా కుదిరితే చక్కగా అభిషేకాలు కూడా చేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాను. మీకు అరటి తోటలోను మనకి ఉంటే కనుక అరటి చెట్టు దగ్గర చక్కగా స్వామివారిని పెట్టి కూడా ఇలా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున ఆ స్వామికి ఎంతో ఇష్టం అంటండి అరటి చెట్టు దగ్గర చక్కగా ఎక్కువ అరటి తోటల్లోనే ఉంటారు అని చెప్పేసి అని అంటారండి. చాలా ప్రశాంతంగా ఆ పచ్చని వాతావరణం అదంతా కూడా స్వామికి చాలా ఇష్టం అండి. అలాగే ఇదిగోండి చక్కగా పుష్పాలతో కూడా స్వామి నామాన్ని చదువుతూ చక్కగా పూజ అయితే చేసుకొని హారతిని అయితే ఇలా ఇచ్చుకుంటున్నానండి. అయితే స్వామికి తమలపాకు మాల లేదంటే వడమాల అరటిపళ్ళు గెల్లివ్వడం అన్నదానం జరిపించడం ఇలా ఎన్నో రకాలుగా మన భక్తి శ్రద్ధల్ని విజయోత్సవం రోజున లేదంటే ఇలాగా పుట్టినరోజు జన్మదినం రోజున మనందరం కూడాను కన్నుల పండగగా ఆ గుడుల దగ్గర టెంపుల్స్ దగ్గర చక్కగా చేసుకుంటున్నామండి. అలాగే మనం ప్రతిరోజు చేసుకునే పనులు చక్కగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మనం కష్టపడుతూ వెనకమాల మనకు కావాల్సిన ధైర్యాన్ని చక్కగా ఆ బలాన్ని ఇమ్మని చెప్పేసి స్వామికి ఒక్క నమస్కారం చేసుకొని జై శ్రీరామ్ అని చెప్పి ముందుకు వెళ్ళామంటే మనం వెళ్ళిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందండి.
శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధంలో భగవానుడు అర్జునుడికి చెప్పాడండి. ఏమని? అర్జున, నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నీకు బలాన్ని ధైర్యాన్ని ఇవ్వడానికి హనుమ సహకారం కూడా కావాలి. కాబట్టి ఆయన రక్షణ కూడా పొందిరా అని అంటే గనక ఆయన కూడా తపస్సు చేసి చక్కగా మన హనుమ యొక్క ఆ ఆశీస్సులను పొంది చక్కగా ఆ మహాభారతంలో ఆ రథం పైన చక్కగా నేను ఉంటాను, నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పేసి ఆయన ఆజ్ఞను చక్కగా పొంది అనుమతిని పొంది వచ్చి యుద్ధం చేశాడండి. చక్కగా సక్సెస్ఫుల్గా ధర్మాన్ని అయితే నిలబెట్టాడు అర్జునుడు. అలాంటి హనుమ యొక్క బలాన్ని ధైర్యాన్ని మనం ఎప్పుడూ కూడా తీసుకుంటూ మనం కూడా అంతే ముందుకు వెళ్దామండి. ఆ హనుమలాగే ప్రతి దాంట్లోనూ కూడా విజయాన్ని అయితే సాధిద్దాము. అలాగే దేనికి భయపడద్దండి, ఒక ధర్మానికే భయపడదాము. ధర్మం దారి తప్పిందంటే మనం ఎప్పుడో దారి తప్పినట్టేనండి. కాబట్టి ఎవ్వరికి కూడా అన్యాయం చేయకుండా ధర్మం వైపే ఉన్నామంటే. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలండి మీకు. ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే స్వామి నక్షత్రంలో మంగళవారం రోజున మా బాబాయ్ అయితే పుట్టాడండి. వాడికి పవన్ కుమార్ అని పేరు పెట్టాము. అలా కూడా మాకు ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టమండి. అలాగే ఇంకా స్వామి గుడికి అయితే వెళ్తున్నాం కదా, స్వామికి నైవేద్యంగా గారెలు అయితే వండి పట్టుకెళ్దామని చెప్పేసి మినపప్పు అయితే నానబెట్టానండి. మనం ఎర్లీ మార్నింగే పూజ చేసుకున్నప్పుడు నైవేద్యాలతో పెట్టుకుంటే లేట్ అయిపోతూ ఉంటుంది, ఎండకి పోవడం లేదంటే టైం అంతా మనకి బ్రెయిన్ అంతా వీటి మీదే ఉంటుంది. కాబట్టి టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఎక్కువసేపు స్వామివారి మీద చక్కగా ధ్యాస పెట్టుకోవాలంటే నైవేద్యంగా ఒక పండో ఫలమో పెట్టుకొని ముందు పూజ చేసుకున్న తర్వాత నైవేద్యాలు నిదానంగా వండుకొని స్వామికి సమర్పించవచ్చండి. నా ఉద్దేశం అయితే అది. అలాగే గార్లి పిండి అయితే ఇలా రుబ్బేశాను కదా, ఇందులో కాస్త జీలకర్ర ఉప్పు వేసానండి. ఇంక ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ అలాంటివి ఏమీ వేయకూడదండి. వేయకుండా ఇలా చక్కగా నూనె వేడెక్కిన తర్వాత చిట్టి చిట్టి గారెలండి, చిన్న చిన్న గారెలు వేసేసి ఇవి ఒక వాయి తీసిన తర్వాత ఇలా ఈ కొంచెం లైట్ కలర్ మీద మళ్ళీ రెండో వాయి వేస్తాం కదండి. రెండో వాయి వేసినప్పుడు మళ్ళీ ఈ గారెలను ఇందులోనే వేసేసామంటే మంచి రంగు వచ్చి చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఆయిల్ అనేది ఏమి పీల్చదు, చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇవనే కదండి శనగలని, లేకపోతే పరమాన్నమని, పులిహోరని, లడ్డూలని, అలా ఏదంటే అది మన శక్తి కొలది, మనం భక్తి కొలది ఏదైనా స్వామివారికి ఈరోజు నివేదనగా చేస్తే అక్కడ ఆయనకి నివేదన చేసిన తర్వాత అక్కడ ఉన్న భక్తులకి కొంచెం ప్రసాదంగా ఇస్తారు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా ఈ సంవత్సరం ఇంకా ఇలా గారెలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి. మీకు ఇప్పుడు గారి కూడా చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఆయిల్ అయితే అసలు పేల్చదండి, ఇదిగోండి గుల్లగా చాలా బాగా వస్తాయి. మనకి మిక్సీలో అయితే కనుక కొంచెం ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి, అప్పుడు మనకి బాగా వస్తాయి. గ్రైండర్లో అయితే ఇంకా అలా రుబ్బగానే వెంటనే వేసేసుకోవాలన్నమాట. పిండి మాత్రం కంపల్సరీ ఒక 6 గంటలు అయితే నానబెట్టాలండి. నానబెడితేనే మనకి ఆ పొట్టు ఉన్నదైనా పొట్టు లేనిదైనా సరే ఆ పిండి నానటం వల్లనే మనకి గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అయితే ఈ గారెలు ఏంటంటే మనకి వడమాల అని మాల కడతారు కదండి, మాల కట్టి వేస్తారు. నాకు ఎందుకో స్వామివారికి మనం పదార్థంగా నివేదించేటప్పుడు దాన్ని మాల కట్టి మెడలో వేయడం కన్నాను ఇలా డైరెక్ట్గా స్వామికి నివేదించడమే మంచిదని చెప్పేసి నేనైతే ఇలా అరిటాకు ఒకటి పూత వేసి పట్టుకుని ఇంకా వెళ్ళిపోయానండి. మాల అయితే ఏమీ కట్టలేదు. అక్కడ నేను చూస్తుండగానే ఒక ఇద్దరు అయితే వేసారండి, మాల వేసి అలా మెడలో వేసి తీసి ఇచ్చేసారండి. ఇంకా అలా వేస్తేనే ప్రసాదమా ఏంటి అని నాకైతే అది అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా చక్కగా మన ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. చక్కగా స్వామివారికి ఆ ప్రసాదాన్ని అలా చూపించి హారతిని అయితే ఇచ్చి చక్కగా స్వామివారి శతగోపం, అక్షంతలు, దీవెన అన్నీ చూసుకొని స్వామివారి దర్శనం అన్నీ అయిన తర్వాత ఆ ప్రసాదాన్ని తిరిగి మళ్ళీ మన చేతికే ఇచ్చారండి. మీరే పంచండి అమ్మ అందరికీ అని చెప్పి ఇంకా స్వామివారి ప్రసాదం అందరికీ పంచి ఇంకా తిరిగి అయితే ఇంటికైతే వెళ్ళామండి. ఇంకా హనుమాన్ జయంతి రోజున మేము చేసుకున్న పూజా విధానం అయితే ఇదండి. ఇంకా మీరు ఎలా చేసుకున్నారు? ఈ వీడియో రావడం లేట్ అయిందండి, ఏమీ అనుకోవద్దు. ఈ కాడి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి వీడియోస్. ఇంకా మీకు నా వీడియోస్ ద్వారా మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి. బాగుంది అంటుకుంటేనే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. అలాగే మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఆ హనుమంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఉంటానండి మరి.